ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఫస్ట్ ఏమని చెప్పాము, కాల్షియం డెఫిషియన్సీ. కాల్షియం డెఫిషియన్సీ వస్తే అందరికీ తెలుసు, ఆవు పాలలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, నువ్వుల్లో ఇది కామన్‌గా. మునగాకులో, మునక్కాడలో, తర్వాత మనకి బచ్చల కూరలో, తోటకూరలో ఎంత కావాలంటే అంత కాల్షియం వస్తది మనకి. దాన్ని మనం రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్‌లో యాడ్ చేసుకోండి. నువ్వులున్నాయా? తెల్ల నువ్వులు గానీ, నల్ల నువ్వులు గానీ, మంచిగా రాగి జావ గానీ, జొన్న జావ గానీ, సజ్జ జావ గానీ చేసుకున్నప్పుడు, ఈ నువ్వులు కొన్ని యేసుకొని, కొన్ని పంకిన్ సీడ్స్ యేసుకొని రెగ్యులర్‌గా తీసుకుంటుంటే జావలో, ఖచ్చితంగా కాల్షియం ప్రాపర్‌గా ఉంటది మన బాడీలో. సో, ఎందుకు టాబ్లెట్స్ రూపంలో మనం ఆధారపడాలి? అదే మనకి రెగ్యులర్‌గా ఫుడ్ హ్యాబిట్స్‌లో రెగ్యులర్‌గా దొరుకుతుంటాయి. ఇంట్లో ఉన్నాయంటే నెలకొకసారో, 2 నెలలకొకసారో, లేదంటే వారానికి ఒకసారి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. రెగ్యులర్‌గా మనం తీసుకుంటున్నాం అనుకోండి, కాల్షియం ప్రాపర్‌గా ఉంటది. అప్పుడు ఈ టక్ టక్ సౌండ్‌లు, ఈ జాయింట్ పెయిన్ అంగ ఎక్స్‌ట్రీమ్ లెవెల్ వచ్చే ఛాన్సెసే లేవు. ఎందుకంటే ఫస్ట్ కాల్షియం మీదే మనం టార్గెట్ పెట్టి మనం రెగ్యులర్‌గా ఫుడ్ హ్యాబిట్స్‌లో మార్చుకున్నాం కాబట్టి అక్కడ క్లియర్ అయింది. ఇంకా బి12 డెఫిషియన్సీ వచ్చాక చీమ కుట్టినట్టు తిమ్మిరని చెప్పాను. అక్కడికొచ్చాక రాజగిర తోటకూర విత్తనాలని నేను తోటకూర విత్తనాలు విత్ పంకిన్, వాటర్ మిలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్, కొన్ని పిస్తా, వాల్‌నట్స్, కొద్దిగా బెల్లం గానీ ఏదైనా యేసుకొని ఒక మంచి లడ్డూలాగా చేసుకోమని చెప్పాను. మీరు బాగా గమనిస్తే తోటకూర విత్తనాలు చిన్న చిన్నగా తెల్లగుంటాయి. అవి చాలా కామన్, దొరుకుతూ ఉంటాయి. ఈ మధ్య జనరల్ షాప్స్‌లో కూడా దొరుకుతున్నాయి. సో, దాన్ని పెనం మీద వేసుకొని వేపిన చిన్న చిన్నగా పాప్‌కార్న్ లాగా వస్తాయి. దాంట్లోకి రిమైనింగ్ ఈ సీడ్స్ అన్నీ యాడ్ చేసుకొని, కొద్దిగా నెయ్యేసి దోరగా వేపుకొని లడ్డు చేసుకొని ప్రతిరోజు ఒక లడ్డు తీసుకోండి. లేదనుకోండి రాజగిర సీడ్స్‌ని పౌడర్ చేసుకొని దాన్ని చపాతీ రూపంలో రెగ్యులర్‌గా చేసుకొని తినండి. సో, బి12 అందులోనే కాకుండా విటమిన్ మనం తీసుకుంటున్న రెగ్యులర్ ఫుడ్స్‌లో కూడా ఉంటదండి బి12. బి కాంప్లెక్స్ విటమిన్స్ మనం తీసుకుంటున్న రైస్‌లో బి కాంప్లెక్స్ విటమిన్ ఉంటది. మనం తీసుకుంటున్న వెజిటబుల్స్‌లో క్యారెట్, బీట్రూట్, సొరకాయ అన్నిట్లో ఉంటది. బట్ టైంకి తినకపోతే అది కాస్త ఇండైజెషన్ ఇష్యూ కింద కనబడతాయి. తిన్న ఫుడ్‌లో ఉన్న న్యూట్రిషన్ కూడా ప్రాపర్‌గా అందట్లేదు మనకి. కాబట్టి ఇంక బెస్ట్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటే రాజగిర సీడ్స్‌లో మంచిగుంటది. అండ్ మాక్సిమం పంకిన్ సీడ్స్‌లో, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు వీటన్నిటిలో కూడా మంచిగా డి బి12 ఉంటది. ఇంకా డి విటమిన్‌కొచ్చాక మనం మార్నింగ్ లేచాక పొద్దున్నే సన్ బాత్ చేయండి అంటుంటాను. పొద్దున్న లేచాక మంచిగా మనకు ఒకవేళ అవైలబుల్‌గా ఉంటే మాత్రం పొద్దున్నే యోగా చేయడం కూడా పొద్దున్నే ఎండ కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ చేయండి. డి విటమిన్ మంచిగా అందుతది. దాంతో పాటు పూల్ మకానాలో కూడా మంచిగా డి విటమిన్ ఉంటది. అండ్ మష్రూమ్స్‌లో కూడా మంచి డి విటమిన్ ఉంటది. మష్రూమ్స్‌ని కూడా పసుపు వాటర్‌లో కడిగి ఎండబెట్టి పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌ని ప్రతిరోజు కూరల్లో గానీ, మనం జావలో గానీ కలుపుకొని తీసుకోండి. ఇంకెంత మంచి డి విటమిన్ దొరుకుతది మనకి. ఇంకా చాలా ఉన్నాయి. బట్ ప్రత్యేకంగా మనం దీని గురించి మాట్లాడుకుంటే ఇవి చాలా బావుంటాయన్నమాట మష్రూమ్స్. ఇంక ఐరన్ డెఫిషియన్సీ చెప్పానా? ఇంక ఐరన్ వస్తే లెథార్జిక్‌నెస్, వీక్‌నెస్, అదొక టైప్ ఆఫ్ డ్రౌజీగా ఉంటాం. మనం నిద్ర కూడా పట్టదు ఐరన్ డెఫిషియన్సీ ఉంటే. బాడీ కూడా ఉండాల్సిన కలర్స్ కంటే డార్క్ అయిపోతారు ఐరన్ డెఫిషియన్సీ గానీ, హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువ ఉంటే. మెయిన్ కదా! సో, ఐరన్ కావాలంటే మనకి ఈ రాగి జావలో ఎంత ఐరన్ కావాలి, బ్లాక్ కిస్మిస్‌లో ఐరన్, తోటకూరలో ఎంత బ్రహ్మాండమైన ఐరన్ ఉంటదండి. తోటకూరను మనం రెగ్యులర్‌గా కూరల్లో తీసుకొని, ఫ్రై లాగా చేసుకొని, ఇప్పుడు మనం తోటకూర తినమన్నామంటే, ఇంట్లో నలుగురుంటే ఒక కట్ట తెచ్చి, ఒక కట్ట ఇట్లా ఫ్రై చేసుకొని అందరూ తింటా ఉంటారు. నేను తోటకూరలో నలుగురుంటే 4 కాదు 8 కట్టలు తెచ్చుకోండి. మంచిగా ఫ్రై చేసుకొని, మంచిగా కొద్దిగా వెల్లుల్లి, జీలకర్ర ఏసుకొని, ఆ తోటకూరేసి, ఫ్రై అయ్యి దింపే ముందు కొద్దిగా అవిసె విత్తనాలు ఉంటాయి కదా! ఫ్లాక్స్ సీడ్స్‌ని, దాంట్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువుంటాయి. దాన్ని ఫ్రై చేసుకొని ఒక తోటకూరలో జల్లుకొని తీసుకోండి. చూసారా? మనము డెఫిషియన్సీ మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఏ ప్రాబ్లమ్ దేనికొస్తదో మాట్లాడుకున్నాం. అండ్ ఫుడ్‌లు గూడా చెప్పాం. ఎంత మంచిగా ఇవన్నీ తెప్పించుకొని తింటూ ఉంటే ఏ ప్రాబ్లమ్ రాదు మనకి. అసలు తిమ్మిర్లే స్టార్ట్ అవ్వవు. టక్ టక్ సౌండ్‌లే స్టార్ట్ అవ్వవు. ఇంక సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది మళ్ళీ చూసుకోవచ్చు. సో, వెరీ సింపుల్ అండి. హెల్తీగా ఉండాలంటే మనకు తెలిసిన సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయితే పెద్ద ప్రాబ్లమ్ వరకైనా కూడా మన బాడీని రానివ్వం మనం. కాబట్టి రెగ్యులర్‌గా వాటర్ కూడా ప్రాపర్ తాగాలండి. మెయిన్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది మనం అడుగుతుంటాం చాలామంది మన దగ్గర పెయిన్స్ అని వస్తుంటే, ఎంత వాటర్ తాగుతారంటే, 1 లీటర్ అండి. 1 ½ లీటర్ తాగుతాం మేడం. 2 లీటర్స్ తాగుతాం. లేదంటే ఒక గ్లాసే, 2 గ్లాసులు తాగే వాళ్ళు కూడా ఉన్నారండి. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా ఉన్నారు. సో, మంచి వాటర్ తాగితేనే కదా శరీరంలో బ్లడ్ సప్లై బావుంటది. శరీరానికి రక్త ప్రసరణ బావుంటది. ఆటోమేటిక్‌గా నొప్పులు అస్సలే ఉండవు మనకి. స్టార్ట్ విత్ ప్లెయిన్ మంచిగా వాటర్‌తో స్టార్ట్ చేయండి. దాని తర్వాత ఈ డెఫిషియన్సీస్ వచ్చాక చూసుకుందాం. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఈ ఫుడ్‌లో తింటుంటాం కాబట్టి రెగ్యులర్‌గా నొప్పులు రావు, డెఫిషియన్సీస్ అసలు రావు. కాబట్టి ఇలా మంచిగా తీసుకోండి. రెగ్యులర్‌గా 1 అవర్ యోగా చేయండి. యోగాలో ఎంత అద్భుతమండి. యోగా గురించి అందరికీ తెలుసు. రెగ్యులర్‌గా పొద్దున్నే లేచాక 1 అవర్ యోగా చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటది. శరీరం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటది. అన్ని పనులు చేసుకోవచ్చు. యాక్టివ్‌గా కూడా ఉంటాం మనం. కాబట్టి ఇలా చేసుకొని వాటర్ ప్రాపర్‌గా తాగి, రెగ్యులర్‌గా మోషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు మల విసర్జన చేసి డే స్టార్ట్ చేసామనుకోండి, హ్యాపీగా మనం తిన్న ఫుడ్ ఈజీగా డైజెషన్ అవుతది. ఈజీగా ఎలిమినేషన్ అవుతది. దాంట్లో ఉన్న ప్రాపర్ న్యూట్రిషన్ బాడీకి వెళ్ళడం వల్ల, అక్యుములేట్ చేసుకోవడం వల్ల బాడీ, ఇక అసలు ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. కాబట్టి హెల్తీగా ఉండాలంటే పెద్ద కష్టం ఏం గాదు. హెల్తీగా ఉండాలంటే మనము ఇది కష్టంగా ఫీల్ అవ్వకుండా ఇష్టంగా
ఫుడ్‌నే కదా! ఫుడ్ ప్రాపర్‌గా తీసుకోవాలి. కొద్దిగా జంక్ ఫుడ్ వదిలేయాలి. టైంకి పడుకోవాలి. టైంకి తినాలి. ఇదొక చిన్న క్రమశిక్షణలో వెళ్తే ఏ ప్రాబ్లమ్ రాదుగా మనకి. హెల్తీగా ఉంటాం. పని మీద మాకు మంచి పరిపూర్ణత వస్తది. మంచిగా వర్క్ విషయంలో కూడా హెల్తీగా ఉంటాం మనం. హెల్త్ వైస్‌గా హెల్తీగా ఉంటాం. అన్ని విధాలుగా మనం పర్ఫెక్ట్‌గా ఉంటాం. ఇంక దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, ఏ పెయిన్స్ ఉన్నా సరే ఫస్ట్ మనం చేయించుకునే టెస్ట్‌ల్లో బి12, డి విటమిన్, ఐరన్, కాల్షియం టెస్ట్ చేయించుకొని, ఇందులో మనం అనుకున్నట్టు ఈ ఫుడ్ హ్యాబిట్స్‌ని యాడ్ చేసుకొని, రెగ్యులర్‌గా ఒక మంచిగా టైంకి ఫుడ్ తింటూ, ప్రాపర్ వాటర్ తాగుతూ, రెగ్యులర్ యోగా చేసుకుంటూ, టైంకి పడుకొని, ప్రాపర్ టైంకి మల విసర్జన చేస్తే ఏ సమస్య రాదు. బట్ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, చెప్తుందండి ఖచ్చితంగా చేయండి.